మధ్యమత్తులో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో చెట్టెక్కి వీరంగం సృష్టించిన సంఘటన తాడువాయి పోలీస్ స్టేషన్లో జరిగింది. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ తాడువాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తాడువాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ అనే యువకుడు అతని సమీప బంధువు గంగాధర్తో మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా పోలీసులు ఆపి వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. వాహనం ఇవ్వాలని పోలీసులని గంగాధర్ కోరగా మధ్యమత్తులో ఉన్నవారికి వాహనం ఇవ్వమని రేపొచ్చి తీసుకెళ్లాలని చెప్పినట్టు తెలిపారు. వెంటనే పోలీస్ ప్రహరీ కూడా పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి దూకుతానని తన వద్ద జేబులో ఉన్న మద్యం సీసాను తాగి కిందకు దూకినట్టు తెలిపారు. ఆ సమయంలో గంగాధర్ భార్య, అతని బావమరిది సంఘటన స్థలంలోనే ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు. గంగాధర్ను కిందకు దింపేందుకు వలసైత పోలీసులు పట్టుకుని దూకమంటే కింద పడినట్టు తెలిపారు. గంగాధర్కు వెన్నెముకకు గాయాలు కావడంతో అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు, అక్కడి నుండి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించినట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పంపించిన ఇంటికంటే లేదు ఈ తాడువాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కీసరి గంగాధరు, అతని యొక్క బంధువు, అతని పేరు కూడా గంగాధరే, ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద, హీరో హోండా మోటార్ సైకిల్ మీద వస్తున్న క్రమంలో తాడువాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. రిటర్న్ డ్రైవ్కి సంబంధించిన వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో అతన్ని ఆ వెహికల్ని ఆపి చెక్ చేయగా ఆ డ్రైవ్ చేసినటువంటి మోటార్ సైకిల్ నడిపినటువంటి వ్యక్తి తాగి ఉన్నాడు. అతని బాగా తాగి ఉండడం చేత ఆ వెహికల్ను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. రిటర్న్ డ్రైవ్లో అతని వెహికల్ను ఆపి తాగి ఉన్నప్పుడు మేము ఇవ్వము అని చెప్పి కేసు బుక్ చేయడం జరిగింది. అయితే అతను చెప్తే అతనికి వెనకాల ఉన్నటువంటి పిలియన్ రైడర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు కూడా గంగాధర్, కీసరి గంగాధర్ అని. అతను మాకు కంపల్సరీ మా ఇంటికి చుట్టం చూపుకు వచ్చిండు ఈ గంగాధర్ అనే వ్యక్తి. ఆ వెహికల్ ఎట్లయినా ఇవ్వాల్సిందే అని చెప్పేసి తన భార్యకు, తన బావమర్దికి ఇద్దరికి ఫోన్ చేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో చాలాసేపు కూర్చున్నాడు. ఒక ½ అవర్ పైన కూర్చున్నాడు. రిక్వెస్ట్ చేసిండు. వాస్తవం ఏంటంటే అతను కూడా వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ ఎవరైతే భాస్కర్ ఉన్నాడో, అది గంగాధర్ ఉన్నాడో, అతను కూడా బాగా తాగినాడు. బాబు ఇచ్చేది లేదు, అది మీరు చలాన్ కట్టుకోవాలి, రేపు రండి అని చెప్తే అతను వినకుండా ఆ పోలీస్ స్టేషన్కు ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఆ చెట్టు గోడ ఎక్కి ఆ చెట్టు మీద పై కొమ్మల వరకు వెళ్ళి అప్పటికే తన దగ్గర ఉన్న జేబులో ఉన్నటువంటి ఒక క్వార్టర్ బాటిల్, ఆఫీసర్ సైజ్ క్వార్టర్ బాటిల్ అక్కడి నుంచి అక్కడనే డ్రింక్ చేసి, నేను పైనుంచి దునుకుతాను, మీరు నా వెహికల్ ఇస్తారా లేదా అని చెప్పేసి అతను బెదిరించడం జరిగింది. ఈలోపు అతను దునుకుతాడేమో, తాగిన మైకంలో ఎక్కడ దునుకుతాడనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉన్నటువంటి ఒక నెట్, తర్వాత ఒక దుప్పటి నెట్, అదే ప్లాస్టిక్ నైలాన్ నెట్ ఉంటుంది కదా, నెట్ను పట్టుకొని ఉండడం జరిగింది. అతను ఆ కొమ్మలు పట్టుకొని అతను ఆ తాగిన మైకంలో కింద దునకడంతో ఆ నెట్ కింద పట్టుకొని ఉండడం, ఆ నెట్ అతని బరువుకు ఆగలేక కింద అతను ఆ భూమికి తగిలి అతను కొంత గాయమైంది, ఆ వీపులో కొంత గాయమైంది. కేవలం ఇది పోలీస్ వాళ్ళను విధులను అడ్డుకొని తర్వాత బండి ఇస్తావా లేదా అని బెదిరించి తాగిన మైకంలో అతను అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం ఇది. కేవలం ఇది పోలీస్ వాళ్ళకి ఎలాంటి తప్పిదం లేదు. వాస్తవానికి ఆ సమయంలో అతను చెట్టుపై నుంచి దూకిన సమయానికి వాళ్ళ భార్య కూడా అక్కడే ఉంది, వాళ్ళ బావమరిది అక్కడే ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ మిత్రులు, వేరే పత్రికకు సంబంధించిన రిపోర్టర్లు కూడా ఉండడం జరిగింది. అందరి ముందు జరిగిన సంఘటన ఇది. కేవలం అతన్ని రక్షించాలనే ఉద్దేశంతో అతను కింద పడగానే ఈ కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అతను షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం మా ఏఎస్ఐ, తర్వాత ఇతర సిబ్బంది పోలీస్ వెహికల్లోనే అతను తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అక్కడ ఎంఆర్ఐ ట్రీట్మెంట్ కోసము, తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా సర్జరీ అవసరం అవుతుందా లేదా, ఎందుకంటే అది వీపులో వెన్నుపూసకు తగిన గాయం కాబట్టి హాస్పిటల్కి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని అక్కడ చెప్పడంతో 108ను కూడా మేము కాల్ చేసి 108 ద్వారా అతన్ని ఇప్పుడే హాస్పిటల్ పంపించాము. ఇది కేవలం అతని యొక్క తాగిన మైకులో జరిగినటువంటి సంఘటన గానే మేము భావిస్తున్నాం. ఇది ఇతను పోలీస్ తరఫున ఎలాంటి ఇది తప్పిదం లేదు అని. ఆ ఫైన్ల గురించి ప్రస్తావన లేదు. డంకన్ డ్రైవ్కి సంబంధించినటువంటి వెహికల్ చెకింగ్ అది. అంటే తాగిన మైకంలో ఎవరైతే వెహికల్ నడిపిస్తే ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్స్ కూడా
తాగిన మైకంలో డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళే ఈ ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఎవ్రీడే చేస్తుంటాము. అది చలాన్ల గురించినటువంటి ప్రస్తావన కానీ చలాన్ల గురించి వేధింపులు కానీ లేదు. అతను కూడా కానీ అతని భార్య కానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఇది మాకు ఫైన్ల గురించి పోలీసు వాళ్ళు విధించిన అనేటువంటి మాట ఎక్కడ కూడా చెప్పలేదు. ఇతని పైన పాత ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయి? ఇతని మీద పాత అంటే ఇతని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇతని పూర్తి వివరాలు కనుక్కుంటే ఇతను లోకల్ తాడ్వాయి మండలానికి సంబంధించిన వ్యక్తి, తాడ్వాయి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇంతకుముందు ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఒకటి కూడా పోలీస్ స్టేషన్ మెయింటైన్ అవుతుంది. ఇంతకుముందు ఒక దొంగతనం కేసులో ఉన్నాడు. అదేవిధంగా ఒక పోక్సో కేసులో కూడా ఒక అమ్మాయిని వేధించిన కేసులో కూడా ఇతని మీద ఇంతకుముందు జైలుకు పోవడం జరిగింది. ఈ కేసు 2 కేసులు కూడా ఉన్నాయి. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ మధ్య కాలంలోనే 3 months బ్యాక్ అనుకుంటా బైండ్ ఓవర్ కూడా చేయించడం జరిగింది ఎంఆర్ఓ గారి దగ్గర. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!